యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్య నిలబడి, ఆయన ఒక పెద్ద మేడి చెట్టు మీద నిలబడి, ప్రభు నా దగ్గరకు రావాలని, ప్రభువు నేను చూడాలని, ప్రభుతో నేను నిలవాలని, ప్రభు నా ఇంట్లోకి రావాలని, ప్రభు నాతో మాట్లాడాలని, ప్రభు నా ఇంట్లో ఉండాలని, ప్రభు సన్నిధి నాలో ఉండాలని జక్కయ్య ఎలుగెత్తి దేవుని కొరకు ఎదురుగా పరిగెత్తాడు. హల్లెలూయా. జక్కయ్య దేవునిలో ఆసక్తి పరుడైనాడు. జక్కయ్య దేవుని కొరకు ఆతృత కలిగి ఉన్నాడు. జక్కయ్య దేవుని మహిమ కొరకు ఎదురు చూశాడు. మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య సజీవుడైన దేవుని కొరకు పరిగెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క చిన్న పిల్లగాడు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకున్న ఆ యొక్క బిడ్డ, ఇదిగో 3 దినములు ఉపవాసం ఉండి, ఇదిగో నా ప్రభువుకి 5 రొట్టెలు ఈ యొక్క సువార్త కొరకిస్తున్నానని సంతోషముగా తన కడుపు మార్చుకొని, తన యొక్క హృదయములో ఉన్న క్రీస్తు కొరకు, తన రారాజు కొరకు, తన దైవత్వము కొరకు, సువార్త ప్రకటించుట కొరకు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని గబగబా పరిగెత్తి యేసు ప్రభువారి చేతుల్లో పెట్టాడు. హల్లెలూయా. ఎంతనే యేసుక్రీస్తు ఆ 2 చేపలను 5 రొట్టెలను తన చేతిలో పట్టుకొని వాటిని ఆశీర్వదించి 5,000 మంది తృప్తిగా తిన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం చేసే ప్రతి పని, మన దగ్గర ఉన్న మన చేతులు కూడా దేవుని ఘనపరచాలి, మన చేతులు దేవుని మహిమపరచాలి. ప్రభు అయిన దేవుని మహిమ కొరకే మనం జీవించాలి. యేసు ప్రభువారు ఎలా లేచారు? ఆయన 3వ దినమున సజీవుడై వెళుతుండగా మగ్దలేని మరియా, ఏరొక్క మరియా సుగంధ ద్రవ్యాలు తన దగ్గరకు తీసుకొని వచ్చారు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు ప్రభు పాదాలకు, మరి యేసు ప్రభు యొక్క పాదాలకు పూయటానికి వచ్చారు. అలాంటి సమయములు మరి అక్కడ దేవుని యొక్క దూత సమాధి ఎదుట నిలబడి ఆ రాయిని దొరిలించగా, అక్కడ సమాధి మీద ఉన్న ముద్ర పిలాత్ ద పైలట్ కింగ్, ఈ పైలట్ కింగ్ ఒక ముద్రను వేశాడు. అది ఎవరు తొలగించడానికి వీల్లేదు. సర్వలోకమును జయించే క్రీస్తు ప్రభు మహిమ ఆ సమాధి నుంచి బయటికి రాగా, వెంటనే పిలాతు వేసిన ముద్రను, ఆ పునరుద్ధాన మహిమ, సర్వాధికారం కలిగిన క్రీస్తు యొక్క మహిమ ఆ ముద్రను తొలగించింది. నీ హృదయములో ఏ ముద్ర ఉన్నది? అపవాది యొక్క ముద్ర. ఈ తప్పు చేయకుండా నువ్వు ఉండలేవని ముద్ర వేశాడా? ఆ ముద్రను యేసుక్రీస్తు తొలగిస్తాడు. ఈ అప్పుల బాధ తొలగిపోదని సాతాను ఇలా ముద్ర వేశాడా? అది ప్రభు తొలగిస్తాడు. ఈ రోగము నన్ను వదిలిపెట్టదు, నిన్ను వదిలిపెట్టదని సాతాను ముద్ర వేశాడా? అయితే క్రీస్తు ప్రభు ఆ యొక్క ముద్రను తొలగించి నీకు సజీవుగా నిన్ను కాపాడి స్వస్థపరచడానికి ప్రభువుని ఎదుట నిలబడతాడు. విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముటం నీ వల్ల కావాలి కదా. గివ్ మీ యువర్ హార్ట్. ఒక సైన్యాధిపతి వచ్చాడు, ఈశ్వరు దగ్గరకు వచ్చి అన్నాడు, లార్డ్ జీసస్ క్రైస్ట్ గివ్ మీ యువర్ హార్ట్, ద వర్డ్ ఆఫ్ గాడ్ అడిగాడు. వెంటనే ఏం చేశాడు? ఆ యొక్క ప్రభు మాటను తీసుకున్నాడు. సైన్యాధిపతి తన దాసుడు మరణించుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభు ఎప్పుడైతే నీ మాట నాకు ఇవ్వు, నేను నీ యొద్దకు వచ్చుటకు యోగ్యుడు కాదు, నువ్వు నా యొద్దకు వచ్చుట నీ యోగ్యుడు కాదు, ప్రభు మాట మాత్రం సెలవిమ్ము అని అడిగినప్పుడు, అయ్యా నీ దాసుడు స్వస్థత పొందాడు అని చెప్పాడు. సంతోషముగా ఆ దాసుడు మరణ పడకల నుంచి సజీవముగా లేచి ప్రభువుకి ఎదురంగా వచ్చాడు. ఎన్ని లక్షల ఖర్చు పెట్టినా నయంగాని జబ్బు,
ఎన్ని ఆస్తులు ఖర్చు పెట్టినా నయంగాని జబ్బు. యేసుక్రీస్తు నిన్ను ఈ రోజున ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా స్వస్థత నీకు కలగట్లేదా? అది క్యాన్సరా? అది బోన్ క్యాన్సరా? అది బ్రెయిన్ క్యాన్సరా? అది టమక్ ఫ్రైనా? ఏదైనా దేవుడు సాతానుడికి వేసిన ముద్రను తొలగిస్తాడు. ఆమేన్. నువ్వు నమ్మితే చాలు. ఏం చేయాలి? నువ్వు నమ్మితే చాలు. కాబట్టి పైలట్ కింగ్ ఏం చేశాడు? ఆయన ఒక ముద్రను వేశాడు. ఇది ఎవరు తొలగించలేదన్నాడు. పరలోకమందును భూమి యందును సర్వాధికారం కలిగిన దేవుడు తన దూతను పంపించాడు. ఆ సమాధి ముద్రను మరి తొలగించాడు. ఆయనకు అధికారం ఉంది. నీలో ఏ వ్యాధి ఉన్నప్పటికీ, నీలో ఏ సమస్య ఉన్నప్పటికీ, నీలో ఏ బాధ ఉన్నప్పటికీ సాతాను నిన్ను గట్టిగా ముద్రేశాడా? అయితే నువ్వు విశ్వాసంతో ఉంటే దేవుడు ఆ ముద్రను తొలగించి ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఎవరుండాలి మనంట? మనంటే ఎవరుండాలి? నా ఎంట నీవు ఉండాలి. ప్రతి క్షణము, ప్రతి నిమిషము ప్రభువా నాతో ఉండాలి. యేసయ్య ఉంటే నీకు సంతోషం, ఆనందం. కాబట్టి ప్రభు ప్రతి దినము నీతో మాట్లాడాలని కోరుకుంటాడు. ప్రభువా నా ఇంట్లోకి రా అని అడగాలి. ప్రభువా నాతో నడు అని అడగాలి. ప్రభువా నా గృహంలో ఉండు అని అడగాలి. ప్రభువా నాలో ఉన్న ప్రతి రోగమును గద్దించు అని అడగాలి. హల్లెలూయా. నేను కలిసింది ఒక పాప. ఆ పాపకు ప్రార్థన చేసినప్పుడు నేను ఆ పాపకు మాటలు రావు. ఇప్పుడు ఆ బిడ్డ మాట్లాడుతుంది. నిన్న మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి నాతో మాట్లాడింది. ఏం తింటుంది ఆ పాప అంటే, ఏదో పండు తింటాను. మంచిగా మాట్లాడుతుంది. నేను ప్రార్థన చేశాను ఆ అమ్మాయికి. ఆ పాప మాట్లాడుతుంది. నిన్న నేను చూశాను. హల్లెలూయా. ఎంత గొప్పవాడు! ఆయన మూయబడిన నోరుని తెరవగలిగాడు. మూయబడిన సమాధిని తెరవగలిగాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏదైతే మూయబడదో, నీ హృదయంలో ఏదైతే మూయబడదో, ఏ బంధకం అయితే నేను పట్టుకుందో ఆ ప్రతి బంధకమును విడిపిస్తాడు, నడిపిస్తాడు నా దేవుడు. పాడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట అలసట చేయి పట్టి నన్ను తట్టి హల్లెలూయా నడిపిస్తాడు. నిన్ను మరణం ఏడుస్తుందో బయటికి రా అని లాజరును పిలిచాడు. జీసస్ క్రైస్ట్ సెయిడ్ లాజరస్ కమ్ అవుట్ అన్నాడు. లాజరస్ సజీవుగా బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. కాబట్టి నీలో ఏ రోగం ఉన్నది, ఏ వ్యాధి ఉన్నది, ఏ సమస్య ఉన్నది, ప్రభువా దీన్ని నుంచి విడిపించని నువ్వు అడిగితే నిన్ను సజీవంగా నిలబెడతాడు, నిన్ను సంతోషంగా నిలబెడతాడు. ఆయన నీ దేవుడు, ఆయన నా దేవుడు. తండ్రి యొద్దకు నేను ఎక్కిపోతున్నాను. నీ సహోదరులకు, నా సహోదరులకు చెప్పు. ఆయన గురించి ప్రతిరోజు మాట్లాడండి. ఆయన గురించి ప్రతిరోజు మీరు మాట్లాడండి. చిన్న ప్రార్థన. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి, ఈ సమయంలో ప్రభా కుడి ఉన్న ప్రతి బిడ్డలను ప్రభా ఏ వ్యాధితో వచ్చారో, ఏ బలహీనతో వచ్చారో, ఏ అనారోగ్యంతో వచ్చారో, ఏ దయ్యాలు పీడితులై ఇచ్చారో వారికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. దేవాది దేవుడు దీవించును గాక. మహిమగల దేవుడు రక్షించును గాక. సమాధిని జయించి లేచిన నీ దేవుడు ఇప్పుడు నీ వెనక ఉన్నాడు, ఇప్పుడు నీ ముందు ఉన్నాడు. నువ్వు నమ్మితే చాలు, నువ్వు విశ్వాసిస్తాను. దేవుడు నేను ఇప్పుడు ముట్టుకొని ఉన్నాడు. దేవుడు నేను ఎల్లప్పుడూ ముట్టుతూ స్వస్థపరుస్తూ ఎల్లప్పుడూ నిన్ను నడిపించునుగాక.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సవాసం నీకు నీ కుటుంబానికి తోడేయుండుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.